శ్రీమాత్రే నమః. జయమాతాది. భక్తులందరికీ నమస్కారం. కళలు నిద్రపోయినప్పుడు మనకు వచ్చేటటువంటి కళలు, దీనివలన మనకు జరిగేటటువంటి నష్టాలేంటి, లాభాలేంటి, అసలు కళలు ఎందుకు వస్తున్నాయి, దానివల్ల జరిగేటటువంటి పరిణామాలు ఎలాగుంటాయి, వాటి వల్ల కలిగేటటువంటి లాభాల విషయం పక్కకు పెడితే నష్టాలను అధిగమించడం కోసం అసలు మనం ఏం చేయాలి, ఈ విషయంలో నేను ఒకటే చెప్తున్నా. ప్రశాంతంగా ఆలోచించుకొని ఒకసారి వినండి. ఫస్ట్ మనకు కలలు పడేంత వరకు మనం నిద్రపోతున్నాము అంటే 99.99% మనం ప్రశాంతంగా నిద్రపోయినామని అర్థం. మనిషికి కావాల్సింది కూడా నిద్రనే. సో ఆ నిద్ర మనకు వచ్చింది, నిద్ర పట్టింది, నిద్రపోయినాము అంటే మనం ప్రశాంతంగా ఉన్నామని అర్థం. మేము టెన్షన్లో ఉండి ఏదో మద్యపానం సేవించి నిద్రపోతున్నాము అంటే అలా కూడా నిద్రపోయి ఉండొచ్చు, కాదని నేను అనట్లేదు. ఎలా పడుకున్నా కానీ మనం ఒక డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినాము అంటే ఆ సమయంలో మాత్రమే మనకు కలలు పడతాయి. వాటిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నార్మల్గా ఉన్నటువంటి పర్సన్ ప్రశాంతంగా నిద్రపోయిండు, అప్పుడు కలలు పడ్డప్పుడు మాత్రమే ఆ కళ ఎలా పడింది అనేది వాళ్ళకు మార్నింగ్ గుర్తుంటుంది. ఈ మద్యపానం సేవించిన తర్వాత పడుకొని కలపడే వాళ్ళకి రాత్రి ఏం కలబడ్డది అనేది కూడా వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు వాళ్ళు. ఇలా పడినటువంటి కళల్లో మనకు పాము కనపడి ఉండొచ్చు, కుక్కలు కనపడి ఉండొచ్చు, వేరే ఇంకేదైనా జంతువులైనా కనపడి ఉండొచ్చు, లేదంటే మనల్ని భయపెట్టడం కోసం ఆ సిచ్యువేషన్లో రాత్రి కళలో ఏదన్నా ఒక రూపం కనపడి మనం భయపడి ఉండొచ్చు. చూడండి, ఒక విషయం, మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ప్రశాంతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తూ పోతూ ఉంటే మనకు రాత్రిపూట పడేటటువంటి కళ్ళు కూడా ప్రశాంతంగానే పడతాయి. నేను ప్రశాంతమైనటువంటి లైఫ్లోనే ఉన్నా అండి, అయినా నాకు ఇలా పడుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇంటర్నల్గా టెన్షన్తో ఫీల్ అవుతూ ఉన్నాం, లోపల బాధపడుతూ బయటకు మాత్రం మంచిగా నటిస్తూ ఉన్నాం. అటువంటప్పుడు నీకు ఆ బాధ లోపల ఎట్లయితే ఉంటుందో ఆ బాధకు అనుకూలంగానే ఆటోమేటిక్గా మనకు అట్లాంటి కళలు పడతాయి. ఇక మనం డే మొత్తం నెగిటివ్గానే ఆలోచించుకుంటూ పోతూ ఉంటే, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా టెన్షన్ తీసుకుంటూ ఆ టెన్షన్ని మనసులో పెట్టుకొని అలానే పోతూ ఉంటే ఖచ్చితంగా రాత్రిపూట మన బ్రెయిన్ మొత్తం కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు పడేటటువంటి కళలు కూడా అదే రకంగా పడతాయి. సో ఇటువంటి వాటన్నిటిని మనం అధిగమించడం కోసం ఏం చేయాలి అంటే, ఈ పరిహారం కోసం మేము అక్కడికి పోతాము ఇక్కడికి పోతామంటే, నువ్వు ఏ పరిహారం కోసం ఎక్కడికి పోయినా కానీ దానికి కావాల్సింది డబ్బే. నీ చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు నీకు టెన్షన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అసలు డబ్బులు ఉంటే టెన్షన్ ఉండదా అంటే, డబ్బులు ఉన్న వాళ్ళకు ఉండేటటువంటి టెన్షన్ వేరు, డబ్బులు లేనటువంటి వాళ్ళకు ఉండేటటువంటి టెన్షన్ వేరు. డబ్బులు ఎవరి దగ్గర అయితే లేవో, ఎవరైతే టెన్షన్ ఎక్కువ తీసుకుంటారో పైసలు లేక, వాళ్ళకి మాత్రమే ఇటువంటి కళలు పడతాయి. ఈ రాత్రిపూట పాములు రావడము, కుక్కలు రావడము, నక్కలు రావడం, ఇటువంటి కళలు పడతాయి. బాగా డబ్బులు ఉండి ఎవరన్నా ముందుకు వచ్చేసి మాకు ఇట్లాంటి కళలు పడతాయండి అనేటటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. సో అందుకే మనం ఎప్పుడైతే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నామో, ఆ టెన్షన్ ఫీల్ అయ్యేటటువంటి సందర్భంలో మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే, అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ మనసులో స్మరిస్తూ ఉండండి. అంతే. ఆ టైంకి మనకు వేరే ఆలోచన రాకుండా పోతాయి. అది ఒక్కరోజుకు సాధ్యమవుతా అంటే కాదు. దాన్ని సాధ్యం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి, టెన్షన్ను తీసేసుకోవాలి. మనకున్నటువంటి బాధల్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ, అంటే మన బ్రెయిన్లో నుంచి తగ్గించుకుంటూ అంటే నేను అప్పులు కట్టమంటున్నావా నన్ను అదా ఇది అనేది కాదు. మన బ్రెయిన్లో నుంచి మనం టెన్షన్ రిలీఫ్ చేసుకుంటూ ఉంటే వీటికి ఎటువంటి కళలు రావు. రాత్రిపూట వచ్చినటువంటి కళల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.
మనం పడుకున్నటువంటి 2 గంటలు 3 గంటలు ఒక డీప్ స్లీప్లోకి పోతున్నాము అంటే అది మన అదృష్టం. అంత అదృష్టం ఉన్నది మనకి ఇంకా కూడా ఇంత దరిద్రంలో కూడా ఇంకా మనకు అదృష్టం ఉన్నది అని అర్థం. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మవారి కృప వల్ల నీకు కలలు పడేంతటువంటి నిద్ర నువ్వు పోతున్నావు అని అర్థం. సో దాన్ని పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకొని ఆలోచించండి. ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంతేగాని దీనిని నివారించుకోవడం కోసము నాకు ఈ కలబడింది అని చెప్పేసి నేను ఏదో చేసుకోవాలి, దానికి ఏదో పరిహారం చేసుకోవాలి అంటే నీకు ఆల్రెడీ కష్టాలుంటే నువ్వు ఇంకా కష్టాలలోకి పోతున్నావు. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంటికాడనే నువ్వు ప్రశాంతంగా పొద్దుగాల దీపం పెట్టుకొని, సాయంత్రం దీపం పెట్టుకొని, ఇంట్లో ఉన్నంతసేపు నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నువ్వు అమ్మవారి ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా వీటికి పరిహారం దొరికినట్టే. మేము ఇంత చేసినా ఏం చేసినా కానీ మేము ఉండలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి మన దేవస్థానానికి రండి. ఎటువంటి ఛార్జ్ చేయబడదు. దానికి ఏం డబ్బులు తీసుకోము, ఏం తీసుకోము. మీరు అమావాస్య రోజో లేకపోతే శుక్రవారం రోజో రండి. మేము ఇంత చేసినా కానీ మాకు నెగిటివ్ ఇంపాక్ట్ పోతలేదు అనుకుంటే వాళ్ళు రండి. సన్నీళ్ళు కొట్టి పంపిస్తాము. ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మొత్తం కంప్లీట్గా ఫ్రీ సర్వీసే ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. మీ ఇంట్లో మీరే చేసుకోండి. ఫస్ట్ ఎవరి కర్మకు వాడే పూజ చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీ కర్మకు నువ్వే పూజలు చేసుకోవాలి. నేను చేసిన పూజ వల్ల నీకు లాభం జరుగుద్దా అంటే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నువ్వు మారి నువ్వు పూజలు చేసుకుంటే మాత్రమే నీకు ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి. అమ్మవారిని తలుచుకోవాలంటే నీ ఇష్టం వచ్చిన దైవాన్ని తలుచుకో. నీకు టైం దొరికినప్పుడల్లా నీ బాడీలో నుంచి నెగిటివ్ నువ్వు తీసి పక్కకు పెట్టు. నువ్వు ఫ్రీగా ఉంటావు. అది. జై మాత. శ్రీమాత్రే నమః.